దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, మహా కృపను బట్టి, దేవుడు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి దేవుడికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈరోజు ఏం మాట్లాడుకోవడానికి దేవుడు మరి మా మధ్యలో ఉన్నారు అంటే ఈ మర్మం వారికి బయలుపరిచారు. ఒక మర్మము దేవుడు బయలుపరచడానికి ఇష్టపడుతున్నారు. ఈ మర్మము వారికి బయలుపరచను అనే అంశాన్ని బట్టి దేవుడు ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడి మన మధ్య ఉన్నారు. 17:16 ప్రకారము. కాబట్టి మనం దేవుడిని ఆరాధిద్దాం.
దేవునికి మహిమ కలుగును గాక. కొలస్సీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఉంది. ఏంటంటే ఈ మర్మము వారికి బయలుపరచను. ఎవరికి అంటే అన్య జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని ఆయన చెప్తారు. క్రీస్తు యేసు యొక్క మహిమ, ఆ మహిమను బట్టే దేవుడు మన జీవితాలని మార్చి నూతన దయా కిరీటాన్ని ఇచ్చి 25 సంవత్సరాలు అవుతుంది నాకు. దేవునికి మహిమ కలుగును గాక. అదేంటంటే అన్య చదువులలో దేవుడు నన్ను వాడుకుంటున్నారు, ఎనిమిది పరిచయాలు. అది దేవుడు ఇచ్చిన మహిమ ఐశ్వర్యం, ఎడారి లాంటి జీవితం. దేవుడు ఎంత సంతోషాలతో మరి ఆయన దయా కిరీటాన్ని మరి ఇచ్చి దేవుడు అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము, మహిమ ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యము డబ్బులిస్తే పొందింది కాదు. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు నీ దగ్గరున్నా నువ్వు ఇస్తే అది రాదు. ఆ మహిమైశ్వర్యం ఉంటేనే మనం రేపొద్దున దేవుని రాజ్యంలో యుగగాలు జీవించగలం. దేవుని స్తోత్రం. ఇది మర్మం. మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ, మీ అందున్న క్రీస్తు మహిమ. మన ఎంత ఏంటి ఉండాలి? క్రీస్తు యొక్క మహిమ ఉండాలి. క్రీస్తుతో మనం నింపబడాలి, పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. అప్పుడే మనం ప్రతి ఒక్కరిని ప్రేమించగలం. మతం కులం భేదం లేకుండా మనుషులు కల్పించిన పద్ధతులు అవే దైవోపదేశాలు, వ్యర్థమైన ఆరాధన మనం చేయలేము. ఆ మహిమైశ్వర్యంలో ఉన్న గొప్పతనం అది. ఆ ఐశ్వర్యం మామూలు ఐశ్వర్యం కాదు, మహిమతో కూడిన ఐశ్వర్యం. పాపంతో శాపంతో ఉన్నది కాదది. మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడను. నిరీక్షణ ఏంటి నిరీక్షణ? అది దేవుని రాజ్యానికి వెళ్ళాలని, దేవునితో యుగాలు ఉండాలని, ఇహలోకంలో మనం దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని మరి ఆయనకి ఇష్టమైన చెయ్యాలనేదే మహిమైశ్వర్యం ఉన్నవాడు చేయగలరు. మిగిలిన చేయలేరు. చెప్తే వింటారు అంతే, అంతమట్టుకే కానీ చేయలేరు. దానికి మహిమైశ్వర్యం కావాలి. అది ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ. మీ అందున్న ఆ క్రీస్తు మహిమ. అందరూ డబ్బులు అడుగుతున్నాయా అని అడుగుతారు, కానీ ఇది అడగాలి. అది విచిత్రం. అదే మనం అడగాలి. మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే నాడును సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచ కోరి ఎవరికి తెలియపరుస్తారట? పరిశుద్ధులకు తెలియపరుస్తారు. అందరికీ తెలియపరచారు. ఇవి తన పరిశుద్ధులకు తెలియపరచ కోరి ఇప్పుడు ఈ మర్మమును వారికి బయలుపరిచారు. ఇప్పుడు ఆ మర్మాన్ని బయలుపరుస్తున్నాడు అన్య జనులకు. దేవుని నమ్ముకుని కూడా దేవుణ్ణి నమ్ముకోలేనట్టే ఉంటారు. అన్య జనులాగే ఉంటారు. అవే అలవాట్లు. పేరుకి బాప్తిసం తీసుకున్నాం, పేరు దేవుడు నమ్ముకున్నాం అనే పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడమే అంటున్నాడు ప్రకటన 3వ అధ్యాయంలో. నువ్వు జీవిస్తున్నావు అనే పేరు మాత్రమే నీకు ఉన్నది, కానీ నువ్వు మృతుడవే. చచ్చినోడు కింద లెక్క. నువ్వు ప్రార్థన చేస్తే దానికి జవాబులు రావు. ఎవరికైనా బాగోలేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేవు. నీకు భయం. ఆలోన దిగలు నీకు వచ్చేస్తాయి. భయం. దేవుని మాటలు నీ హృదయంలో అవి పాతుకుపోవు. వేరులాగా నాటుకొని ఉండవు. అలా ఫలవంతమైన జీవితం ఉంటేనే ఎవరికైనా బాగోలేకపోతుంది వెళ్ళి ప్రార్థన చేయగలరు. చెడుగులైనా చిల్లంగులైనా లేకపోతే సాతాను పట్టినా లేకపోతే చెడు వ్యసనాలను ఎవరైనా ప్రేమించగలరు. వాళ్ళు ప్రార్థన చేయబట్టే మనం చేయాలి. వాళ్ళు వద్దన్నప్పుడు వాళ్ళకి అవ్వదు. వాళ్ళు చేయించుకుంటే వాళ్ళకి విడుదల వస్తుంది. ఏ విషయమైనా సరే విడుదల వచ్చేదే ఈ మర్మం, ఆ మహిమైశ్వర్యం. అది పరిశుద్ధులకు బయలుపరచ కోరి ఇప్పుడు ఈ మర్మమును వారికి బయలుపరచను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబడి
మనుషుల్ని చూడండి, మతం కులం భేదం లేదు అక్కడ, పేద గొప్ప తేడా లేదు. దేవుడు బిడ్డ ఈ మర్మం బయలుపరచుకొని ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలని దేవుడు ఇప్పుడే నాతో మాట్లాడారు. ఈ విషయాలు ఆ టైటిల్ ఏంటి, ఈ మాటలు ఏంటి, నాకు ఇప్పుడే మాట్లాడారు ఈ విషయాలు. నన్ను ప్రేమించి నేను దేవుడికి వెళ్ళాలంటే నాకు ఇష్టం, అందరూ ఇష్టమే, కానీ వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది? అది దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు ఆ క్షణంలోనే ఇస్తాడు. నీకైనా ఏది రాదని అనుకోవద్దు, దేవుడు బిడ్డ అనుకోవద్దు. నీకు మనసులో భేదంగా చాలు దేవుడు నీ నోట్లో ఆ మాటలు పెడతారు, అలాగే వాళ్ళని బలపరుస్తారు. మొన్న ఆదివారం నేను జనగుడ్డి పరిచయం అయిపోయి నేను మధురవాడ పరిచయానికి బయలుదేరాను 11 గంటలకు. ఉదయం ఇక్కడ పరిచయం అయిపోయింది. అయితే నా ఆత్మీయ బిడ్డ ఆమెకి ఏమి రాదు, కానీ ఒక ఆమెకి ఆమెకి చరము మోకాళ్ళ నొప్పులు, ఇంకొక ఆమె వచ్చింది తన చిన్న పాపకి ఎలర్జీతో చాలా బాధపడిపోతుంది. నేను బండి తీశాను, నేను వెళ్ళిపోతున్న టైంలో వాళ్ళు వచ్చారు, నాకు బస్సు లేట్ అయిపోతుంది. అలాంటి టైంలో ఒకటే మాట నా దేవుడు తగ్గించారు. ఏంటంటే ఆ మాట, అయితే చర్చిలో ఉందమ్మా దేవుడి బిడ్డ, తను ప్రార్థన చేసిన మరి నేను ప్రార్థన చేసినట్టే చక్కగా దేవుడు మీ కార్యం చేస్తారు అని చెప్పి నేను డ్రైవ్ చేసుకుంటూనే ప్రార్థన చేస్తా, మళ్ళీ బస్సులో కూర్చొని కూడా మళ్ళీ ఫోన్లో ప్రార్థన చేసి తనకి బలపరిచినప్పుడు దేవుడు వాళ్ళ విషయంలో తీరిగిచ్చారు. ఆ మోకాళ్ళ నొప్పి నుండి, ఆ జాలం నొప్పి నుండి దేవుడు, ఆ చండబాబుకి ఆ ఎలర్జీ నుండి దేవుడు విడుదల ఇచ్చారు. అలాగా దేవుడు మనకిచ్చిన ఆ మహిమని మనం ఎలా చేస్తామంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి మనుషులకి క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలంటారు. మనం సంపూర్ణంగా ప్రతి మనిషిని కూడా మనం సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవల్లని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనిషికి బోధించచ్చు, ఆయనను ప్రకటించుచున్నాము. మనం ప్రకటించడమే కాదు, ఇతరులకు ప్రకటించాలని దేవుడు ఏవే కార్యాలు చేశారో ఆ కార్యాలు మనం చేస్తూ ఇతరులు కూడా చేసేవారిగా అలాగ దేవుడు బలవంతంగా దేవుని బిడ్డలుగా చేసి అప్పుడు దేవుని ఎదుట నిలబెట్టాలి. అంటే దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ న్యాయపీఠం నుండి దేవుడు ఆ కనురెప్ప పాటలో తీసుకొని వెళ్ళినప్పుడు దేవుని సింహాసనం దగ్గర నిలబెట్టాలన్నమాట. మనం ఆ విధంగా నిలబెట్టాలి. అలా సిద్ధపరచబడేదే మరి ఈ దినము ఆ మర్మం అనేది దేవుడు బయలుపరుస్తున్నారు. ఈ మర్మం వారికి బయలుపరిచారు. ఈ మర్మాలు మనం వాళ్ళకి బయలుపరుస్తూ ఉండాలి. దేవుని పిల్లలకి మనం ఆ మర్మాలు బయలుపరచాలి. నేనొక్కదానే కాదు, మీరు కూడా చేస్తారు. మీరు కూడా పరిశుద్ధత ఉన్నప్పుడు 2 కొరింథీ 7:1 ఉంటుంది కదా, మరి ఆత్మ శరీరము పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం ఏంటి? ఇలా నిలబెట్టడం, సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనిషికి బోధించచ్చు, ఆయనను ప్రకటిస్తున్నాము. అది మహిమైశ్వర్యము. అంటే ఆ మహిమైశ్వర్యము దేవుడు మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధులకు తెలియపరుస్తాడట ఈ విషయాలు, ఆ మర్మాలు ఇతరులకి మరి బోధించి వాళ్ళని సంపూర్ణంగా చేసి దేవుని రాజ్యంలో దేవుని ఎదుట నిలబెట్టాలన్నమాట. ఒక్కొక్కరు నిలబెట్టాలి. కాబట్టి ఒక్కొక్కరు నిలబెట్టినప్పుడు శరీరానుసారమైన పిల్లలు కాదు, ఆత్మ సంబంధమైన పిల్లలే నీ సంతానంగా నేను ఎంచుకున్నాను అన్న దేవుడు నీ సంతానము ఎంత ఉన్నది అని మనం ఇక్కడే చెక్ చేసుకోవాలి. ఎంతమంది దేవుని బిడ్డల్ని మరి దేవుని ఎదుట నిలబెట్టడానికి సంపూర్ణంగా చేసి నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాం అనే విషయాలు మనం గమనించాలి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యశక్తి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. మనం ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లిళ్ళు చేయడానికి, మరి చదివించడానికి ఈ పోరాటాలు కాదు.
ఆ పోరాటము ఆటోమేటిక్గా, ఈ పోరాటం చేస్తే ఆ పోరాటాలన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. అవి నా జీవితంలో జరిగేవి. అవి అలా జరిగినందుకు నేను సాక్షిగా భూమి గంధంలోకి సాక్షిగా ఉండమంటున్నారు పరిశుద్ధాత్మను. అందుకే పొందుకోకపోతే సాక్షిగా ఉండలేరు. ఉండలేకుండా మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే సరుకుని ఉన్నారో, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, ఇంకా ఈ కూరగాయలనే తింటాము, మాకు మాంసం లేదు, అది లేదు, ఇది లేదని గోల చేశారు. మోషే గారిని అలా వేధించుకొని తిన్నారు. అది దేవుడు చూశాడు. వెంటనే సంహరించబడ్డారు వాళ్ళందరూ కూడా. కానాను దేశానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. అందరి నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడచ్చు ప్రయాసపడుతున్నానని పౌలు గారు చెప్తున్నారు. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. ఒక మాదిరిగా, అలాగే పౌలు గారు వల్లే మనం కూడా మాదిరికరంగా ఉండాలి. దేవునిలాగా క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నారు. కాబట్టి ఏలైనా దేవుడు తన కృపావరముల విషయంలో, పిలుపు విషయంలో పశ్చాత్తాపడడు. మనల్ని పిలుచుకుంటాడు. ఒక్కొక్కరిని పరిచయం చేయాలని, కొంతమంది దెయ్యాలు వెళ్ళగొట్టాలని, కొంతమంది పాటలు పాడాలని, కొంతమందిని మంచి సక్రియలు చేయాలని, కొందరు భాషలతో మాట్లాడాలి. ఆ భాషలు అయితే అందరూ మాట్లాడాలి. పరిశుద్ధం పొందుకున్న వాళ్ళు అందరూ కూడా భాషలతో మాట్లాడితేనే మరి దేవుని శక్తి ఎడతెగక మరి కొరతలేని ఆత్మతో వారు ఎంత శ్రమలైనా తట్టుకుంటూ ఇంట్లోని బయట కూడా దేవుడి బిడ్డల్ని ప్రేమించగలరు. అలా చీకట్లో బంధకాలు, శాపం, పాపం నుండి ఉన్నవాళ్ళు విడిపించగలరు. అదే మహిమేశ్వర్యం అంటే. కాబట్టి మీరు గతకాలం ముందు దేవునికి అవిధేయులు ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడింది. ముందు అవిధేయులుగానే ఉన్నాం, కానీ ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం కరుణింపబడతాం. అందుకే దేవుని సన్నిధికి రావాలి. పాపం నుండి, శాపం నుండి ప్రతిదీ కూడా వాక్యమనే ఉదక స్నానంలో ఎఫెసీ 5వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎందుకు సంఘంలోనికి రావాలి అని అంటే, ఆ సంఘంలోకి వస్తేనే వాక్యమనే ఉదక స్నానము అంటే పరిశుద్ధత వస్తుంది. వాక్యం వల్ల దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే వాక్యంలో చూసి ప్రతిదీ కూడా ఒప్పుకొని విడిచిపెడుతూ క్షమించమని దేవుణ్ణి అడుగుతారు. అక్కడికక్కడ అడగాలి. అక్కడికక్కడే అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మీరు పూర్వమంది చీకటి ఉండేది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటితో కనబడుతుంది. ఆ వెలుగుమయమై ఉన్నప్పుడు వాళ్ళు నీతి ఉంటుంది, మంచితనం ఉంటుంది, సత్యం ఉంటుంది, అబద్ధాలు ఆడరు. వాళ్ళ వెలుగు ఫలము, వెలుగు ఫలం అది. ఆ వాక్యమైన ఉదక స్నానంలో మనము వాక్యం అలా నేర్చుకుంటా ఉంటే దేవుడు ఆ విధంగా వెలుగు సంబంధులుగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ వాక్యం అనే ఉదక స్నానం అనేది మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడే చేస్తాడు అన్నమాట. అలాగా వాక్యం వింటేనే, దుష్టుడైతే వాక్యము వినేవాడు. కాబట్టి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని వరకు తను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఎందుకు చనిపోయాడు, తను తాను ఎందుకు అప్పగించుకున్నాడు? నా బిడ్డలు చేసిన, మనుషులు చేసిన పాపములు, మానవాళి రక్షణ కోసము, మనుషులందరూ పాపముల కోసము. ఎవరైనా శిక్ష ఒక్క మనిషి భరిస్తారా? ఎవరి శిక్ష అదే, నీ పాపంలో పడు అని అంటారు. అలా చేయలేదు దేవుడు. ప్రేమించే దేవుడు ఆయన, ఆశీర్వదించే దేవుడు, క్షమించే దేవుడు. ఆయన ఏం చేశారు? నిర్దేశమైనది గాను మహిమ గల సంఘము గాను ఆ రక్తం ఇచ్చి కొన్నారు. అలా కొనబట్టే విలువ గల సంఘముగా, ఆ సంఘములో చేర్చబడినప్పుడే రక్షణ పొందుకొని ఆ విలువైన సంఘము, ఆయన కొన్న సంఘము, ఆయన రక్తం ఇచ్చి కొన్న సంఘములోనికి వచ్చినప్పుడే ఆ సంఘము ద్వారానే ఎత్తబడే గుంపులో ఉంటారు. దేవుని రాజ్యం వారసులుగా సిద్ధపడతారు. ఆ విధంగా నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదురుదాన్ని ఎలా పెట్టుకోవాలని వాక్యం
వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తను తాను అప్పగించుకొనవలెను. అలాగా మనల్ని మనం అప్పగించుకోవాలి, పరిశుద్ధపరచడానికి దేవునికి మనం అప్పగించుకోవాలి. కాబట్టి అది ఆ పిలుపు మనకి దేవుడు ఏ పదవి ఇచ్చాడు, ఏ ప్రణాళిక ఇచ్చారు, ఏ తండ్రి చిత్తం ఏంటి నెరవేర్చాలి అనే విషయాలు మనం గమనించుకొని అలాగా దేవుని రాజ్యానికి మనకి సంఘంలో చేర్చబడినప్పుడు సంఘంతో ఎత్తబడే గుంపులో పెళ్లి కుమార్తె సంఘంలో అలాగా ఉంటారన్నమాట. లేకపోతే సంఘంలో రక్షణ పొందుకొని ఆమె రక్షణని కొనసాగిస్తూ నీతిగా పవిత్రతగా వెలుగు సంబంధులుగా ఉండి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ రోజు పరిశుద్ధాత్మ పొందుకుంటూ ఆ విధంగా సంఘము ద్వారా ఎత్తబడతారు. అటువంటి సంఘము ఎత్తబడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే అపోస్తలుల కార్యములు 28వ వచనంలో దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘము మన సంఘం కాదు ఇది. నేను వెళ్ళను, నేను వినను, నా ఇష్టం, నా ఇల్లు ఎక్కడో ఉంటే నేను అక్కడ నుండి ఇక్కడ రాలేను, నేను అక్కడ ఇల్లు కొనుక్కొని నా రాజ్యాన్ని అక్కడ కట్టుకుంటున్నాను, మీరే రండి, వచ్చినా సరే ప్రతి రూపాయికి లెక్క మిమ్మల్ని అడుగుతాడు అని సేవకుల మీద తిరగబడి సేవకుల బాధ్యతలు ఇవ్వడం కాదు. ఎవరు పాపము వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టాలి, సంఘంలో చేర్చబడాలి, సంఘం విషయంలో బాధ్యతలు అన్నీ కూడా వహించాలి. సేవకులు ఎంత ప్రేమిస్తే అంత విడుదల వచ్చేస్తుంది. అలాగా మా రాజుగారికి భర్త విషయంలో విడుదల వచ్చింది, రూతు కుటుంబానికి విడుదల వచ్చింది. దీని హార్ట్ అటాక్ నుంచి, చెస్ట్ క్యాన్సర్ నుంచి, పొట్టిగా ఉన్న పిల్లలు పొడుగ్గా ఎదిగారు. డస్ట్ ఎలర్జీ నుండి విడుదల ఇచ్చారు. భయము, గురువులు మెరుపులంటే భయము. అటువంటి పరిస్థితుల నుండి ఎవరైతే ప్రేమించారో పరిచర్యలో పారిభక్షితులుగా మన సేవ విషయంలోనూ సేవకురాల విషయంలోనే వాళ్ళు ఇష్టపడి చేశారో వాళ్ళు చూడండి. ఈరోజు నా ఆత్మీయ పుట్టిన దినంలా నేను చేసుకుంటున్నాను. నా పుట్టిన దినమే ఈరోజు, కానీ ఆత్మీయ పుట్టిన దినంలా నేను చేసుకుంటున్నాను. మామూలుగా పుట్టినప్పుడు నేను రక్షణ పొందుకోలేదు కదా, అందులో ఏ ఆనందం ఉండదు. చేసుకున్నా ఉంటే చేసుకోకపోయినా ఉంటే, కానీ ఆత్మీయంగా పుట్టి 25 సంవత్సరాలు అవుతుందని నేను ఎప్పుడైతే నా ఆత్మీయ బిడ్డ కేకు అన్నీ కూడా తెచ్చేసి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఏంటది? మరి సేవకుల్ని ప్రేమించి తన అంత ఇష్టపడి తను చేస్తుంది. ప్రతిదీ కూడా చేస్తుంటారు. దేవుడు పిల్లలు అన్న వాళ్ళు అలా చేస్తారు. అలా చేసినప్పుడు నాకైతే ఇష్టం లేదు. శారీరకమైన పుట్టినరోజులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను రక్షణ పొందుకున్నాను. కాబట్టి నేను రక్షణ పొందుకున్న 25 సంవత్సరాలు ఉంటుందని ఆ పుట్టినరోజు నేను చేసుకోవడం దేవుడు కృపనిచ్చి నడిపించాడు. దేవుడు మహిమ కలుగుగా ఈ మహిమైశ్వర్యాన్ని దేవుడు ప్రతి ఒక్క బిడ్డని ఆయన ఎదురు నిలబెట్టాలని ఒక ఆశతో దేవుడు ఆ మాటలు నాకు మాట్లాడి నన్ను సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు బిడ్డ దేవుడు అంటే తన రక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. మనం జాగ్రత్తగా ఉండాలి. మందలు అంటే ఎవరిని రక్షించామో, ఎవరికి బాప్తీసాలు ఇచ్చామో, ఎవరిని నడిపిస్తున్నామో అలా కరెక్ట్గా జాగ్రత్తగా నడిపించబడుతున్నాడు ఆయన. నువ్వు జాగ్రత్త చెప్పక్కర్లేదు, నువ్వు అది నడిపించక్కర్లేదు. సేవకులు నడిపించేంత కెపాసిటీ మరి నీకు అందుకనే మరి జవాబులు రావట్లేదు. శారీరక సంబంధమైన కోరికలే జీవితం అంతా వస్తాయి, కానీ ఆత్మ సంబంధమైన ఒక ఆశ, ఒక కోరిక, దేవుడు మహిమకరంగా మహిమైశ్వర్యం లేదు. దేవుడైతే శరీరానుసారమైన ఐశ్వర్యంతో నింపేశాడు. నీ బాధ నా బాధ పడలేక ప్రార్థన చేస్తుంటే అది కావాలి ఇది కావాలంటే అన్నీ ఇచ్చేశాడు. మరి దేవుడు ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం మహిమైశ్వర్యం ఉంటే ఈ విషయాలు అర్థమవుతాయి. అందరికీ అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైన మనుషులకి ఆ దేవుని హృదయం ఏదో అర్థమవుతుందని ఉంది. 2 కొరింథీ 2వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం నుండి చదివితే 12వ వచనంలో ఉంటుంది అలా. కాబట్టి వీటి గురించి మేము బోధిస్తున్నామని కూడా ఉంటుంది. మరి దేవునాత్మ పొందుకున్న వాళ్ళు ఆత్మ సంబంధంగానే బోధిస్తారు, కానీ శరీర సంబంధంగా బోధ చేయలేరు. వాళ్ళు
ఎందుకంటే ఏసై చేయలేదు, ఎక్కడా చేయలేదు శరీరానుసారమైన బోధ. ఆత్మ సంబంధమైన బోధే చేశాడు. మీకు ఏది కావాలో మీ పరలోకానికి తెలుసు అని చెప్తున్నాడు ఆయన. మీరు నాయకుడి, మీరు నాయకుడి ఉంటేనే కానీ మీరు ఏది ఫలించలేరు అని అంటున్నాడు ఆయన. నాయన మీరు మీ ఏదైనా మాట్లాడి ఏదడిగితే అది ఇస్తానంటున్నాడు. యోహాను సువార్త 7:15-7. అలాగే మొదటి యోహాను 5:3-21 నాకు ఇష్టమైన మీరు చేయండి, మీరు ఏదడిగితే అది ఇస్తానంటున్నాడు. అలాగే మరి యోహాను 15:16 కూడా మీరు ఫలవంతంగా ఉండండి, ఫలించండి, అప్పుడు మీరు ఏది అడిగితే నేను ఇస్తాను అంటున్నాడు. మీ పిల్లలకి ఏదైతే అది ఇచ్చేస్తున్నారు. ₹1,00,000 సెల్ ఫోన్ ఎవరైనా కొంటారా? 1,50,000 పెట్టి అలాగే సెల్ ఫోన్ ఎవరైనా కొంటారా? ఇష్టమైంది అలాగా. నువ్వు సాతాను స్వభావంతో ఉన్నావు, సాతాను బట్టి శరీరానుసారమైన బోధలో ఎదిగావు. బాప్తిస్మం అయితే గలతీ సంఘంలో ఉన్నట్టు ఆత్మానుసారంగానే ప్రారంభించావు, కానీ శరీరానుసారంగా ఎంత త్వరగా మీరు అయిపోతారని నేను ఊహించలేదు. కాబట్టి నాకు మీ విషయంలో ప్రసవేదన కలుగుతుందని పౌలు గారు గలతీ సంఘం కోసం ఏడ్చినట్టు అయిపోయింది నా బాధ. అన్నీ ఇచ్చేసాడు ఆయన. శరీర సంబంధంగా నువ్వు ఏడ్చినప్పుడు అన్నీ కూడా సేవకులు ప్రార్థన చేస్తుంటే అన్నీ ఇచ్చేసాడు. ఇంకా కావాలి, ఇంకా శరీరానుసారమైన ప్రార్థనలేనా దేవుడు అడుగుతున్నాడు. సంఘమును కాయడికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షుడిగా ఉంచెనో దేనికోసం ప్రార్థన చేయాలని, సువార్త చేయాలని ఒక అధ్యక్షత పదం ఇచ్చాడు. చాలా మందికి ఎక్కడున్నా సరే మీరు ఆ తీర్మానం ధృవీకరించినందున 20 కట్ల చేతను బంధింపబడిన వారే ఆయాసంతో మిమ్మల్ని కృంగ చేస్తానని ఉంది 107వ కీర్తనలో 10వ వచనం నుండి చదివితే. అందుకే ప్రతి విషయంలో ఆయాసం, పరుగు, పోరాటం. అది దేవుడి విషయంలో ఉంటే మరి ఏ అనారోగ్యం రాదు, ఏ టెన్షన్ ఉండదు, ఏ పరిస్థితులు కూడా అవన్నీ ఆటోమేటిక్గా దేవుడు చేస్తారు. మీరు ఏదైతే అవన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు దీవిస్తాడు. మనం ఎంత ఊహిస్తే అంత దేవుడు చేస్తారు. దేవుడు అలా నా జీవితంలో చేశారు. ఎడారి లాంటి జీవితం నాకు ఎవ్వరూ సపోర్ట్ లేదు. ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, ఆత్మీయంగా కానీ ఎటువంటి సపోర్ట్ లేని పరిస్థితుల్లో ఆ దేవుడే భర్తగా ఉన్నానని మాట్లాడి ఆయనే ఇంతవరకు నన్ను నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని నిలబెట్టడా? సజీవ సాక్షిగా అలా కాపాడుకోవాలి. ఎన్ని శ్రమలు ఇచ్చినా సరే అలా కాపాడుకోమంటున్నాడు దేవుడు. ఆశించింది అది. అందుకని ఎందుకు అంటే దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాపాడుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షుడిగా ఉంచను. నువ్వు సంఘంలో శిరస్సుగా ఉన్నాడు, మనం అవయవాలుగా ఉన్నాం. ఏ అవయవంగా నువ్వు ఉన్నావు? నువ్వు చెయ్యిగా ఉన్నావా? ఆ చెయ్యి పని నువ్వు చెయ్యాలి. కాలుగా ఉన్నావా? ఆ కాలు పని నువ్వు చెయ్యాలి. అది చేయకుండా వెళ్ళిపోకూడదు. ఏ అధ్యక్షత పదవి నీకు ఇచ్చారో అది చెయ్యాలి. అది కాండ చిత్తం. మీకు 4-10 చాలా మందికి ఇచ్చారు. అది చెయ్యాలి. అప్పుడు శత్రువులను విడిపిస్తాడు దేవుడు. ప్రార్థన చెయ్యాలి, రసవేదన ఉండాలి, ఆత్మల భావం ఉండాలి, దేవుని అభిషేకం ఉండాలి. ఆత్మానుసారమైన దుఃఖము రక్షణాత్మైన మానవసలు చేస్తే ఆ రక్షణని అంతవరకు కాపాడుకుంటేనే శివకిరీటం అని ప్రకటన 2:10 ఉంది. కాబట్టి అధ్యక్షులుగా ఉంచడం ఆ యావత్ మందను గురించి మీ మట్టికు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. మేము జాగ్రత్తగా ఆ మంద కాయడానికి ఎంత దూరమైనా దేవుడు సహకారి ఉండి మరి ఆయన శక్తిని బలమైపోతే నేనైతే చేయలేను, అసలు చేయలేదు. అన్ని పరిచయలు నేను చేయలేదు. ఆదివారం 1-2-3 పరిచయలు అంటే చేయలేదు. కానీ ఆ దేవుడు చేయిస్తున్నాడు. మీ మట్టుకు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీరు ప్రవేశించిన నాకు తెలియదు. వాళ్ళందరూ కనికరింపరు. ఈ తోడేలు వాడు వచ్చే టైం అయిపోయింది. వాళ్ళందరూ కనికరింపరు. అంచుక్రీస్తు రావడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. మనం సిద్ధపడాలి. ఎందుకంటే మనమేనే చనిపోవచ్చు. ఏ విధంగానైనా దేవుడు రాకడా, రహస్య రాకడా ఎత్తబడ్డానికి ఈ 2 విషయాలు మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. అనుక్షణము కూడా సిద్ధపడి ఉండాలి. అందుకని అనుక్షణం కూడా దేవుడు వాక్యాన్ని స్మరణ చేసుకోవాలి. వాక్యం అని ఒళ్ళంతా నింపుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నింపబడతాడు. వాక్యం ఒళ్ళంతా నింపబడిపోతే ఒక్క వాక్యము నీకు రాకపోతే, అది నీకు గుర్తుండకపోతే దేవుడు లేదంటే లెక్క. దేవుడు నమ్ముకున్నా సరే అన్ని జనులు నమ్ముకున్నట్టే ఏదో ధనం పెట్టుకొని ఏదో దేవుడు కాలుకి ఇచ్చేసి మొక్కేసి వచ్చేసి నాకెందుకు జరగలేదని ఏడ్చుకొని ఉండడమే ఇక జీవితం అంతా.
దేవుడికి ఇస్తున్నావు, నాకు ఇవ్వట్లేదు, దేవుడికి ఇవ్వట్లేదు, మనుషులకు ఇవ్వట్లేదు, నేను దేవుడికి ఇస్తున్నాను, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. అది దేవుడి రాజ్యం కట్టబడుతుంది, అప్పుడు కట్టబడుతుంది. అది నీకు 1000 తరాల వరకు మనకి దీవెన. నేను అలాగే దేవుడికి ఇస్తాను, ఉన్నదంతా దేవుడికే అని చెప్పి ఇస్తాను. నాకు ఇవ్వడానికి దేవుడు ఆ ఆశని, ఆ అభిషేకాన్ని ఇచ్చాడు. నాదంటూ ఏం అక్కర్లేదు అయ్యా, నీ రాజ్యాన్ని కడతాను అంతే, నాకు వేరే ఆశ లేదు అని గట్టిగా నేను దేవుని దగ్గర ఎప్పుడు మాట్లాడతాను. అందుకే ఆయన చేసి పెడుతున్నాడు అన్ని కూడా. అలాంటి మనసును దేవుడు ఇచ్చినప్పుడే మనం దేవుని రాజ్యాన్ని కట్టగలము. ఒకవేళ చనిపోయినా, ఒకవేళ వచ్చేసినా దేవుని రాజ్యంలో ఉంటారు, యుగాలు ఉంటారు. బ్రతికిట క్రీస్తే చావైతే లాభమే అన్నాడు దేవుడు. పౌలు గారు ఎందుకు మాట్లాడుతున్నారు? లాభం అన్నమాట చనిపోతే. ఎందుకంటే ఇంకా మరి ఏ పోరాటాలు ఉండవు, ఏ బాధ కాదు, దుఃఖం ఉండదు. దేవుని రాజ్యం కడుతుంటుంటే అడ్డుబండలకు ఒక్కొక్కరు తగులుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. వాళ్ళు కట్టరు కాదు కదా, కడుతున్న వాళ్ళు బాధ పెడతా ఉంటారు. ₹1 ఇవ్వడానికి దేవుని రాజ్యం కట్టడానికి ఇష్టం ఉండదు. అది ఫ్రీగా దేవుడు ఇస్తున్న వాళ్ళకి, కష్టపడకుండా ప్రార్థన వల్ల దేవుడు వాళ్ళకి ఇచ్చి ఆశీర్వదించిన మళ్ళీ అది దేవుడి పనికి ఇవ్వడానికి ఇష్టం ఉండదు. సాతాను గుణాలకు దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. దేవుని ప్రేమించే వాళ్ళంటే దేవుని ఆజ్ఞలు కైకొంటారు. ఆజ్ఞాతిక్రమే పాపం. నేను ఏం పాపం చేస్తున్నానంటే దేవుని మాట వినకపోవడమే పాపము. పరిశుద్ధాన్ని దుఃఖపడితేనే అదే పాపం. యుగమందేను రాబోయే యుగమందేను పాపక్షోభాలు లేదు అంటున్నారు. మత్తయి 12:31 వచ్చింది. అలా 2-3 వచనాలు ఉన్నాయి. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపెట్టకూడదు, ఆయన సంతోషపెట్టాలి. ఆయన సంతోషపెట్టినప్పుడు మనకు ఎప్పుడు కూడా ఆనందం ఉంటుంది. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. ఈ తోడేలు ఒంట్లో దూరిపోతుంది. ఇక్కడ తోడేలా ప్రవర్తిస్తూ ఉంటారు. గొర్రె పిల్లల్ని కనిని గొర్రెల్ని చంపేస్తుంటారు. వాళ్ళు ఫోన్లు చేసి, ఇదిగో నేను సువార్త చేస్తే దెయ్యాలు పట్టాయి కాబట్టి మీరు సువార్త చేయకండి, నేను అభిషేకం వాళ్ళు పొందుకున్న వరకు కూడా వాళ్ళు నేను పంపించలేదు ఎవరికి కూడా. కానీ తోడేళ్ళలో దూరిపోయి, నేను లేనప్పుడు దూరిపోయి వాళ్ళు ఏం చేశారు, ఫోన్లు చేసి ఇంకొకరికి సువార్త చేసినందువల్ల మాకు ఇలాంటి దెయ్యాలు పట్టుకున్నాయి కాబట్టి సువార్త చేయకూడదు. దేవుని అభిషేకం పొందుకో, అంత నువ్వు సరిగ్గా లేక, నువ్వు రోజు పరిశుద్ధాత్మ పొందుకోక, దేవుని సేవకులతో నువ్వు ఉండక, మరి ఎడతెగక పరిశుద్ధాత్మను పొందుకుంటూ మరి ఏసే శరీర రక్తం దగ్గర, మరి ఆ బలరాధన దగ్గర, బలిపీఠం దగ్గర విమర్శించుకుంటూ మరి ఏసే శరీర రక్తం తీసుకోవాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకొని దేవుడు నీకు ఆవిడకి ఇమ్మన్నా సరే ఇవ్వకుండా, దేవుని మాట వినకుండా, దేవుడు ఏ ప్రణాళిక చెప్పినా నిన్ను అధ్యక్షులుగా ఉంచాడు. ఆ యావత్ మందను అంటే ఎవరెవరికి ఇచ్చారో, ఆ మనుషులకి ఎవరెవరికి ఇమ్మన్నారో అవన్నీ విడిచిపెట్టేసి, నాకు బాధ్యత లేదు, నాకు పరిశుద్ధత లేదు, నాకు పరిశుద్ధాత్మ దేవుడు లేడు, అందుకని నేను చేయను అని కూర్చుంటే కుదరదు. తండ్రి చిత్తం అది, తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఎవరో ఏదో చెప్పారని, వాళ్ళకి బుర్ర పనిచేయట్లేదని ఆ తోడేలు దూరేళ్ళు, వాళ్ళలో తోడేలు దూరే వాళ్ళు కనికరించుకోవడం అని చెప్తున్నారు నీకు. నువ్వు కూడా వాళ్ళగా తేరకూడదు, అలా తేరకూడదు. తేరినప్పుడు వాళ్ళు వెళ్ళరు, నేను వెళ్ళలేదు. కాబట్టి మరీ శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుతూ మనుషులు మీలోనే బయలుదేరుతున్నారు. ఏం చేస్తారు? వద్దు, నువ్వు వెళ్ళకు, నేను కూడా వెళ్ళను, ఇదన్నమాట మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకున్నారు కదా. అందుకే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు లేక సువార్త చేయాలంటే భయం. దేవుడు చెబుతున్నా సేవకులు చేతులేసి ప్రార్థన చేసి అభిషేకించి 100 మిమ్మల్ని దేవుడు దీవించునుగా ప్రార్థన చేస్తున్నా వాళ్ళకి వర్కౌట్ లేదు. ఇది ఒప్పుకోవాలి. ఇది ఒప్పుకొని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ జీవితాల కోసం కూడా ఆలోచించాలి. నీ జీవితం పాడైపోయింది, నువ్వు నిలబడాలి దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి ఇతరులకు కూడా చెప్పాలి. అలా 2 కుటుంబాలు మరి ఆ తోడేలు వర్షంలో వెళ్ళిపోయాయి. పరిశుద్ధాన్ని పొందుకోవడానికి ఇష్టం లేదు.
ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరతారు. సంఘంలోంచి బయలుదేరారు అలాంటి. కాబట్టి కావున నేను 3.5 సంవత్సరములు రాత్రి బౌళ్ళు కన్నీళ్ళు విడిచి ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పింది. మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండండి. మానక ఈ విషయంలో బుద్ధి చెప్తున్నా సరే మెలకు కలిగి ప్రార్థన చేయట్లేదు. లేకపోతున్నారు, ప్రార్థన లేదు, పరిశుద్ధాలు పొందుతున్నామని లేదు. సేవకులు చేతులేసి ప్రార్థన చేస్తే మా పని అయిపోయింది, వాళ్ళకేదో పడేస్తే వాళ్ళకి అయిపోయింది అని అనుకుంటున్నారు. ఇవన్నీ చల్లవు, అన్నీ చల్లవు, అవి చెయ్యాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నారో, దేవుడు ఏ విషయంలో నేను అధ్యక్షునిగా నిలబెట్టారో, ఏ విషయంలో నేను పిలుచుకున్నారో ఆ పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడ. అది రోమ 11వ అధ్యాయము 29వ వచనం ఉంది. యావేగా దేవుడు తన కృపావరముల విషయంలో ఎన్ని కృపావరాలు ఇచ్చారో అవన్నీ పోగొట్టుకున్నారు. ఏసే శరీరం, ఏసే కొబ్బరి నుండి రక్తంగా మారింది. ఆమె ప్రార్థన చేస్తే, మరి విగ్రహారాధనలు కిడ్నీ పేషెంట్ ప్రార్థన చేస్తే చక్కగా విడుదల వచ్చింది. నేను ఇంగ్లా పనిలో ఉన్నాను, నాకు జరుగుతున్న సువార్త చేస్తాను. ఆ కుటుంబం వచ్చి నేను వాళ్ళ ప్రార్థన చేసి మొత్తం వాళ్ళకి బాప్తిసాలు నడిపించడానికి దేవుడు నన్ను అలాగే సిద్ధపరిచారు. వాళ్ళనేమో మరి నేను అందుబాటులో లేదని వాళ్ళు అలా ప్రార్థన చేసిన దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఆ పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఎఫెసీయులు 5:27 ప్రకారము వాక్యం అనే మొదటి స్నానం అనేది చేసి మరి దేవుడు ఆ కన్నీళ్లతో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు ఎలాగా తీరుస్తారంటే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడు దేవుని అంగీకరింపని వాడు. దేవుడు ఏ బోధ నేర్పిస్తున్నాడో ఆ బోధ మానేసి మరి ముందుకు కొనసాగకూడదు. అది దేవుడిని అంగీకరింపలేనోడే అని చెప్పి 2 పేతురు 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనంలో ఉంటారు. తండ్రి కుమారుని అంగీకరించేవాడు, తండ్రి ఆ బోధ యందు నిలిచి ఉండేవాడిని తండ్రి వచ్చి ఆ వాడు కుమారుడిగా అంగీకరిస్తాడు. ఆయన బోధనే మనము బోధించాలి. ఆ బోధన అంటే మనము దేవుణ్ణి ఆరాధించాలి. 2వ యోహాను పత్రిక చూద్దాం ఒకసారి. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడు దేవుని అంగీకరింపనవాడు. ఆ బోధను పక్కన పెట్టి ఇంకో బోధలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, దేవుణ్ణి అంగీకరించలేనంటే లేక దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు, చదువుకో, వాక్యం తీసి ఆ వాక్యం పట్టుకొని పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తాము. పశ్చాత్తాపం అనేది దేవుని రాజ్యానికి వెళ్ళే లిస్టు. ప్రతి క్షణము కూడా మనం పశ్చాత్తాపడే చేసేసారు అర్థము తీసుకోవాలి. పశ్చాత్తాపడాలి. ప్రతి విషయం కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి గుర్తు చేస్తాడు. ప్రతిదీ కూడా గుర్తు చేసే దేవుడు ఆయన. కాబట్టి నేను వచ్చి పాపం గురించి, నీతి గురించి ఒప్పింప చేస్తాను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నామో అలాగా దేవుడు గుర్తు చేస్తాడు. అప్పుడు క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతి వాడు దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. దేవుడు నేర్పించిన సత్య బోధ, అపోస్తల బోధ, ఆ బోధలో ఉంటాడంట. తండ్రి కుమారుడు అంగీకరిస్తాడు. తండ్రి ఏం చేస్తాడు? మనల్ని అంగీకరిస్తాడంట. ఎవడైనా నీ బోధన తేక మీ వద్దకు వస్తే వాళ్ళు మీ ఇంటిలో చేర్చుకోవద్దు అని చెప్తున్నాడు. వాళ్ళకి శుభమని కూడా చెప్పొద్దని రాస్తున్నాడు. కాబట్టి అలా శుభమని చెప్పకుండా ఉండలేదు కదా. ఆ సహవాసానికి అటువంటి వారితోనే మనం శుభమని కూడా వాళ్ళకి చెప్పకూడదు. చెప్తే వారి ఇంటికి కూడా వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు వాడు పాపాల్లో పాలిభాగస్తూ వస్తారని మనం నిన్న కూడా దేవుడు ఆ మాటలు మాట్లాడారు. కాబట్టి నన్ను బలపరచువాని అయితే నేను సమస్తము చేయగలను. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో, Filipi 4:13 ఉంటుంది, దేవుడు బలపరుస్తాడు. అప్పుడు మనము దేవుడు
ఏ విషయంలో మనల్ని అధ్యక్షులుగా నియమించాడో, సంఘాలకు రక్తం ఇచ్చి కొన్నాడు కదా. మరి ప్రకటన 5:9-10 కూడా ఉంది అన్నమాట. ఇక్కడ 28 కూడా ఉంది. అపోస్తులు 20:28 దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయడం పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచాను. అంటే ఏ పని దేవుని బిడ్డలుగా బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకొని సంఘమును చేర్చబడతారో అది ఆ విషయంలో దేవుడు రేపు పొద్దున లెక్క అడుగుతాడు. అలా ఉండి చేర్చబడినప్పుడు మరి సంఘంలో నుండి ఎత్తబడే గుంపులో మరి ఉంటారు. అలా ఉండి మీరు ఆ విధంగా ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి మరి ఇంకా ఎవరైతే అంగీకరించారో వాళ్ళు దేవుడు రాజ్యానికి వెళ్ళలేరు. ఏదో వస్తున్నాంలే అన్నట్టుగా ఉంటే మరి వెళ్ళలేరు అనమాట. కాబట్టి ఒకరికొకరు ఆ విధంగా ఆదరణకరమైన మాటలతో అలాగా సిద్ధపరచబడాలి. కాలికి దెబ్బ తగిలినప్పుడు చెయ్య ఆదరిస్తుంది కదా, మందు రాస్తుంది కదా. మరి అలాగే ఇక్కడ 1 దశలోనికే పత్రికలో ఆ మాట గురించి చూద్దాము. 1 దశలోనికే పత్రిక 4:18 ఉంది ఆ మాట. ఏంటది? కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఈ మాటలు చెప్పుకొని ఒకరినొకరు ఆదరించుకోవాలి. కోపాలు, అసమాధానం అది కాదు. ఎందుకంటే చాలా సాధారణ ఉంటే మాత్రం కోపం వచ్చేస్తుంది. ఆశీర్వదించండి, దీవించండి, ఆ మాట చెప్పండి, ఈ మాట చెప్తున్నారంటే అంటారు. మీ నోట్లో చాలా మాట రాకూడదండి అంటారు. మీ నోట్లో అన్ని దీవెనకరమైన మాటలే మాకు రావాలి అని అంటారు. నా నోరు కాదు, ఇది దేవుడు నోరు. అది ఇర్మియా 17:16 ఉంది. నా మాటలు మీ సన్నిధిలో ఉన్నాయి అన్నాడు ఆయన మాటలు మీ సన్నిధిలో ఉన్నాయంటే నా నోట్లోంచి వస్తున్నాయి ఆ మాటలు. నేను నీ కాపరిగా ఉండడం మానలేదు. నువ్వు గవర్నమెంట్ దినాలను చూడాలని నేను కోరలేదు. గవర్నమెంట్ దినం అంటే ఏంటి? మరి కఠినమైన తీర్పు. ఆయన నోట్లోంచి మాటలు మీకు ఇష్టమైన మాటలు వచ్చాయనుకో, నేను గవర్నమెంట్ దినాలు చూడాల్సి వస్తుంది. అది మీకు ఇష్టమా? చెప్పండి. ఇష్టం లేదు కదా. అలాంటప్పుడు దేవుడు ఏ మాటలు చెప్తున్నారో అది మీరు దేవుని బిడ్డలుగా అంగీకరించాలి. మీరు సేవకులను ప్రేమిస్తే, దేవుడిని ప్రేమిస్తే సేవకులను ప్రేమిస్తారు. అప్పుడు మీరు వింటారు. అప్పుడు కాబట్టి మీరు సర్చ్ చేసుకొని మరి ఇంకా మీ ద్వారా మీరు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారో ఇటువంటి సాడీలు చెప్తూ నువ్వు వెళ్ళకు నేను కూడా వెళ్ళను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. ఆమె ఈడ్చుకొని వెళ్ళిపోయారు తోడేలాగా అనేసి ఉంది కదా, వాక్యం దాకా చదివాము. అలాంటి వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పి వాళ్ళ కుటుంబాన్ని రక్షించాలి. ఆ బాధ్యత దేవుడు అప్పచెప్పారు. నేను ఆ రోజు అలా చెప్పాను, కానీ నేను ఇప్పుడు దేవుని బిడ్డగా ఉన్నాను, దేవుని సేవకులు నాతో ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా సన్నిధి దగ్గరే ఉంది కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పాలి. అప్పుడు దేవుడు నీకు ఏది కావాలంటే అది ఇస్తారు. ఎందుకంటే దేవుడికి ఇష్టమైన పని కదా. మీరు ఏమైనా చేస్తారంటే నాకు ఇష్టమైన పని అని అనుకుంటారు, కానీ దేవుడికి ఇష్టమైన పని అది. నాకన్నా నాకు ఇష్టమే, కానీ మీరు దేవుడు మాటలు అవి నేను చెప్తున్నాను, దేవుడు మాటలు. ఎందుకంటే మరి ఘోరమైన దినాలు నేను చూడాలని నేను కోరుకోవట్లేదు. కాబట్టి నా నోట్లో నీ మాటలు ఇచ్చాను, నీ సన్నిధిలో ఉన్నాయి అవి అని అంటున్నాడు ఆయన. అది ఎంత బలంగా ఉండదు. నాకు భయమే కదా ఘోరమైన దినాలు నేను చూడాలని. ఆయన కాపరిగా ఉంటేనే కదా నేను ఆశీర్వదించబడతాను. దేవుని రాజ్యంలో యుగకాలం ఉంటాను దేవునితో. కాబట్టి నా కిరీటమైన నా సహోదరులారా అని ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ ఉంటాడు. అలాగా నా కిరీటాలుగా ఉన్నారు మీరు. నాకు కిరీటం. నేను ఆ ఘోరమైన దినాలను చూడడము అది దేవుడు కోరుకోవట్లేదు. నెక్స్ట్ మీరు నా కిరీటంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పౌలు కోరుకున్నాడు తన పిల్లల విషయంలో. జైల్లో కూడా ఆ మాటలు చెప్పాడు తాను. ఒకసారి ఆ మాట చూద్దాము. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంది ఆ మాట.
చూడండి, ఫిలిప్పీ 4:1 కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా. నా కిరీటం కావాలంటే నేను కరెక్ట్గా చెప్పాలా లేదా? దేవుడైతే నేను ఘోరమైన దినాలను చూడాలని కోరుకోవట్లేదు. మరి మీరు కూడా నా ప్రియుడు కదా, నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి. స్థిరమైన జీవితం, సంపూర్ణులైన జీవితం, సంపూర్ణంగా ఉండి మీరు సంపూర్ణంగా మిమ్మల్ని చేసి దేవుని రాజ్యంలో దేవుని ఎదుట నిలబెట్టాలని కదా నాకు దేవుడు పనాప చెప్పారు. లేకపోతే నేను ఘోరమైన దినాలను చూస్తాను కదా. 17:16 ప్రకారం అది గమనించండి. కాబట్టి మీ ఇక్కడ కనికరం, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఇది ఆదరణ కలిగించే మాటలు కానీ బాధ పెట్టే మాటలు కాదు. సాతానుడు ఏం చెప్తాడు, నీకు బాధ పెట్టడానికి ఇలాంటి మాటలు చెప్తున్నారు అని మీకు ఆలోచన చెప్తున్నప్పుడు దేవునికి ఈ మాటలకు లోబడి ఆ సాతాను మీరు ఎదిరిస్తే మీ అద్దరుని పారిపోతాడు. అటువంటి తలంపులు ఉద్దేశాలు రాకుండా ఇక్కడ 7వ వచనంలో ఉంటుంది. ఇదే వచనంలో అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కాపుదల నుండి నడిపిస్తాడట. మీ తలంపులు అంటే దేవుడి తలంపులు వస్తాయి, సాతాను తలంపులు రావు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొని అంటున్నాడు. నేను ఆదరించుకోమంటాడు మేము. కాబట్టి దానికంటే ముందుగా ఎందుకు ఆదరించుకోమంటున్నాడంటే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకమున ప్రభు దిగి వస్తున్నాడట. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు, ఆమె కదా సజీవులమై నిలిచియుండు. మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటగా ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడుము కాగా మనం సదాకాలము ప్రభుతో ఉండుము అంటున్నారు. కాబట్టి అలా ఉండాలని మనం ఒకరినొకరిని ఆదరించుకోవాలి అని చెప్తున్నారు. అలాగే ఆదరించుకోవాలని దేవుడు ఆ మాటలు చెప్తున్నారు. అలాగే మనము ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే అలాగే ఆదరించుకుంటామో ఒంట్లో పరిశుద్ధత ఉండాలి. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని మత్తయి 5వ అధ్యాయంలో ధన్యతలో ఉంటుంది ఆ మాట. మరి 2 కొరింథీ 7:1 కూడా పరిశుద్ధత, మరి మనం శారీరకంగా ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉంటేనే మరి దేవుడి వాగ్దానాలు, దేవుడి భూలోకంలో ఇచ్చిన వాగ్దానాలు అన్నీ నెరవేర్చబడతాయి. మరి అసలైన వాగ్దానం ఏంటంటే దేవుని రాజ్యం. ఆ వాగ్దాన భూమికి మనం చేరేవారిగా ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు. కాబట్టి సంపూర్ణంగా మనం పాపం విడిచి మరి సంపూర్ణంగా పాపం విడాలి. సగం కొంచెం పాపే కదా, ఇదొక్కటే కదా అని అనుకోకూడదు. సంపూర్ణంగా పాపమును విడిచిపెట్టాలి, రక్షణ కాపాడుకోవాలి. కాబట్టి మరి పరిశుద్ధంగా అలా విడిచిపెట్టినప్పుడు పరిశుద్ధంగా ఉంటాము. పరిశుద్ధంగా అలా విడిచిపెట్టకపోతే మరి పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడడం అసాధ్యమని మరి హెబ్రీయులు 12:14 వచనంలో మరి లేఖనం చెప్తుంది. కాబట్టి మనం అలాగా ఉండాలి. లేకపోతే ప్రకటన 13:14-20 వచనంలో ఉంటుంది, సాతాను వాడు వల్ల ఉండి వాడు ముద్ర వేయించుకొని మరి సాతాను గడికి లొంగిపోయి మరి సాతాను గడికి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు. దేవుడు నమ్ముకునే ఉంటారు, కానీ దేవుడు సాతాను ఇష్టమైన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి రక్షణ అనేది కాపాడుకుంటూ ఉండాలి. మరి హృదయ శుద్ధి కలిగి నీతి పరిశుద్ధత రక్షణ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడి రాజ్యానికి వెళ్తారు. లేకపోతే మరి అపవాది ముద్ర వేయించుకొని మరి దేవుడి రాజ్యానికి వెళ్ళలేరు. ఈ లోకంలోనే సాతాను ద్వారా నడిపించబడి మరి దేవుడి రాజ్యానికి వెళ్ళలేరు. అది యోహాను 3:18 కూడా దేవుడు చెప్తుంటారు. మరి మత్తయి 10:33 కూడా మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్ను మన పరలోకమందున నా తండ్రి ఎదుట కూడా నేను ఎరుగనందును. దేవుడు బిడ్డలు కనబడుతుంటే, దేవుడి బిడ్డల విషయంలో నీ కళ్ళ ద్వారా చూపిస్తుంటే, వాళ్ళకి బాప్తిస్మ విషయంలోనే మరి వాళ్ళ మరణం విషయంలో బాధ్యత వహించకపోతే నువ్వు దేవుని ఎరగలేనట్టున్నట్టు లెక్క వస్తుంది అనమాట. దేవుని ఎరగలేనంటే దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు, మరి ఆయన పని ఏంటో నాకు రాదు అన్నట్టుగా ఉన్నావు అనుకో, నా తండ్రి ఎదుట నేను ఎరగనందును అంటున్నారు. మత్తయి 10:33 ఉంది ఆ మాట. మత్తయి 10:33 వచనంలో
ఆ మాట చెప్తూ దాని కింద వచనాల్లో 34లో ఏముందంటే, నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చిందని తలంచుబడి ఖడ్గమనే కానీ సమాధానం పంపుడుకు నేను రాలేదంటున్నాడు. ఎందుకంటే ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు సమాధానం ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధం పొందుకున్న వాళ్ళు, పొందుకోలేని వాళ్ళు ఇంటిలోని, సంఘంలోని, ఊర్లోని, దేశంలోని ఉంటారు. కాబట్టి దేవుడి మాటలు చెప్తున్నారు. ఒక మనుషునికి వాళ్ళ తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చింది. ఒక మనుషునికి వారి అతనికి శత్రువులగురు. కాబట్టి అటువంటి ఆ విషయాలన్నీ సాతాన్ని బుర్ర పెట్టేసి దేవుడు పని తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా చేయకుండా ఉండును గాక. దేవుడు వాక్యం ఫలింపు తెచ్చాలి దేవుడి బిడ్డలో. కాబట్టి మరి ఒక మనిషిని మన తండ్రిని, కుమార్తెని, ఆమె తల్లికి, కోడలికి, ఆమె అత్తకు విరోధము పెట్టవచ్చిందని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న వాళ్ళు అన్ని ఓర్చుకుంటారు, కానీ ఏళ్ళ వల్ల సేవకి ఆటంకంగా ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, రక్షణ కాపాడుకోవాలి, మరి నీతిని, పరిశుద్ధతని కాపాడుకోవాలి. మరి అలా శ్రమలు ఉండాలి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఒక ఇంటి వారే అతనికి శత్రువులగురు అనేది వాక్యం 36వ వచనంలో. కాబట్టి ఎలా ఉండాలి అనేది మరి 7వ వచనం ఫిలిప్పీ 4:7 సమస్త జ్ఞానకు మించిన సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కాపుదల నుంచి నడిపిస్తారు. అప్పుడు ఎల్లప్పుడూ ఆనందిస్తారట. మరలా చెప్పదు, మీరు ఆనందించండి అంటున్నాడు ఆయన. మరి యోహాను 3వ అధ్యాయము 18వ వచనంలో, ఆయన విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవిశ్వాసంగా నాకు జరగదేమో, నాకు అవ్వదేమో అని సాతాను కూడా మీకు చెప్తుంటే అవిశ్వాసం దేవుని రాజ్యానికి వెళ్ళదని ప్రకటన 21:8లోని, ప్రకటన 15వ అధ్యాయము 22వ అధ్యాయం 15వ వచనంలో ఉంది అవిశ్వాసులు. అందుకని విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది మనం చనిపోవచ్చు, లేకపోతే ఏసైనా రావచ్చు. ఈ 2 విషయాలు ఖాయం, కన్ఫర్మ్ అనమాట. అందుకని మనం సిద్ధపడాలి. ఈ మార్గాన్ని దేవుడు ఈరోజు బోధిస్తున్నాడు. కాబట్టి విశ్వాసం, ఆయన విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడదు. ఇంతకు ముందే తీర్పు తీర్చబడ్డారంట. ఆ తీర్పు ఇదే, వెలుగులోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించారు. చీకటిని ప్రేమించారు. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. వెలుగుతూ ఉన్న మనుషులు ద్వేషిస్తారు. అందుకే ద్వేషించి ఎలా ఉంటారంటే, వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించింది, చీకటిని ప్రేమిస్తూ ఉంటారు. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగు వద్దకు రాడు. వెలుగు వద్దకు రాదు. ఎందుకు రావట్లేదు? నువ్వు బాధపడతావు. వెలుగు వద్దకు రాకుండా చీకటిని ఇష్టపడుతుంటే నువ్వేం చేస్తావంటే ఎక్కువ దేవుడికి ఇష్టమైన పనులు చేస్తా ఉండు. ఎక్కువ దేవుడికి ఇష్టమైన పనులు, నీకు దేవుడు ఏంటంటే చెప్పారో, నీ సేవకుల ద్వారా నీతో దేవుడు ఏంటంటే మాట్లాడుతున్నారో, నీకోసం కన్నీరు కాచి నీకోసం ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ నీ కోసం కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడారు ఆ మాటలు విను. నీతో దేవుడు నువ్వు ప్రార్థన చేయబోయినా సరే నీ కళ ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. అవి విను. ఆయనకి ఇష్టంగా ఉండడానికి ట్రై చేయి. ఈ చీకటిగా ఉన్నవాళ్ళు వెలుగు దగ్గర రారు, నీ దగ్గర రారు. వెలుగు సంబంధంగా ఉన్నావు కాబట్టి నీ దగ్గర రారు. నిన్ను ద్వేషిస్తారు, నన్ను ద్వేషిస్తారు. కాబట్టి సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు వద్దకు వచ్చును.
ఎప్పుడైతే సత్యవంతుడైతే, నువ్వు మంచిదానివైతే, నువ్వు మంచివాడవైతే, నువ్వు వెలుగు సంబంధం అయితే ఏం చేస్తావు? వెలుగునందుకు వస్తావు. వెలుగు ఉన్న దగ్గర నువ్వు వస్తావు. దేవుడి బిడ్డల దగ్గర నువ్వు వస్తావు. అంత సహవాసం చేస్తావు. అదే మనం పాట పాడుకున్నాం, పరిశుద్ధులతో నేను సహవాసం చేస్తాను, నా నీతిని కాపాడుకుంటాను. దేవుని చిత్తాన్ని, దేవుడు అధ్యక్షుడిగా ఏ విషయంలో నాకు సలహా చెప్పాడు ఆ చిత్తాన్ని, తల్లి చిత్తాన్ని నెరవేరుస్తాను. ఎందుకంటే ఎడారి జీవితం లాంటి జీవితాన్ని దేవుడు అటువంటి దేవుని యొక్క బలమైన శక్తిని దేవుని అభిషేకాన్ని ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు. అదే మనం హల్లెలూయా గీతాలు పాడాలి. ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి. అందుకే ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుకుని ఆనందించండి అన్నాడు. ఆ ఆనందం ఏంటంటే ఆ మహిమైశ్వర్యాన్ని పొందుకున్న ఆనందం కలగాలి. అది డబ్బులు ఇచ్చే కొనేది కాదు. కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని మనము దేవుని దగ్గర కోరుకొని, మెట్టుకు సహోదరులు ఏ యోగ్యమైనవో మెప్పేరు ఉండి ఏమి సత్యమైనవో, ఏమి మాన్యమైనవో, ఏమి న్యాయమైనవో, ఏమి పవిత్రమైనవో, ఏమి రమ్యమైనవో, ఏమి కార్తీకలవో వాటి మీద ధ్యానం ఉంచమంటున్నాడు దేవుడు. అలా ధ్యానం ఉంచినప్పుడట మీరు నా వల్ల ఏమి నేర్చుకొని అంగీకరించుతారో, నా ఉన్నట్టుగా ఏమి వింటారో, ఏమి చూచుతారో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడే ఉంటాడు. చేయమంటున్నాడు, చూడటం కాదు. అది కళ్ళారా చూస్తారు, చెవులారా వింటారు, కానీ వాళ్ళ హృదయం క్రొవ్వింది కాబట్టి అది గ్రహించరు. ఎన్ని చేసినా, దేవుని కార్యాలు ఎన్ని చేసినా సరే నేను చేస్తాను, అదమ్మా నువ్వు చెయ్యు, దేవుడు చేయమన్నాడు, చెయ్యు అలాంటి చేయట్లే, చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, ఫిలిప్పీ 4:9 సమాధానకర్త దేవుడు మీతో ఉంటాడట. అవి చేస్తే అట్టి వాటిని చేయండి, అప్పుడు సమాధానకర్త దేవుడు మీతో ఉంటాడు. దాని మీతో ఉండడం మీరు చేయకపోతే. అది పిలుచుకున్నారు, నేను నీలాంటి మనిషిని, మీలాగే ఉద్యోగం చేస్తున్న మనిషిని. ఉద్యోగం ₹1,00,000 ఉద్యోగం దేవుడు పక్కన పెట్టించాడు. వైజాగ్ ఎక్కడ, విజయనగరం అక్కడ కుటుంబాన్ని విడిచిపెట్టాడు, ఆస్తిని విడిచిపెట్టాడు, అన్నీ కూడా విడిచిపెట్టి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు, కనీసం కుటుంబంతో ఉండైనా దేవుడు పని చేయమంటే, ఉద్యోగం చేసుకోలేనా నువ్వు చేయమంటే, దేవుడు నువ్వు అవన్నీ ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి అవన్నీ ఉంచుకోవాలి కూడా నువ్వు చెయ్యమ్మా అని చెప్తుంటే ఎందుకు వినట్లేదు? దేవుడికి లోబడవు. అప్పుడు దుష్టుని ఎదిరిస్తే అప్పుడు నీ దగ్గర పారిపోతాడు అంటున్నాడు Roma 16:20. దేవుడు ఎంత చక్కగా అంత సూటిగా మాట్లాడుతున్నారు దేవుని బిడ్డ. ఒకసారి ఆలోచించు. యోహాను 3:18-19 ఆయన విశ్వాసం ఉంచే వారికి ఎలా ఉంటుంది? విశ్వాసం ఉంచే వారికి అవన్నీ విషయాలు కూడా చదువుకున్నాం. తీర్పు తీర్చబడదాక. అందుకే విశ్వాసం ఉంటేనే దేవుడి మాట వినగలరు, సేవల మాట వినగలరు, దేవుడు ఇచ్చిన పని గట్టిగా చేయగలరు. ఆత్మీయ ఫలాల్లో అదొక ఫలము, కృపావరాల్లో ఒక వరము. అందుకే విశ్వాసం రెండింటిలో కూడా దేవుడు పెట్టున్నారు. అపోస్తలుల 16:31 అందుకు వారు ప్రభువుని యేసును విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుకుంటారంట. విశ్వాసం కాబట్టి నీ ఇంట్లో రక్షణ పొందుకోరు. నీ ఇంట్లో రక్షణ అంటున్నావు కదా, నువ్వు నేను నీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారంట. అందుకు వారు ప్రభువుని యేసును విశ్వాసం ఉంచు. దేవుని విశ్వాసం ఉంచితేనే దేవుడు నీకు చెప్పాడు కదా, పని చేయి, విశ్వాసంతో చేయి. ఒక నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ అది ఉండాలి. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. మరి ఆ విధంగా పశ్చాత్తాపం అనేది ఉండాలి. పశ్చాత్తాపంతో సంఘ బాధ్యతలన్నీ కూడా వహించినప్పుడు సంఘంలో చేర్చబడతారు, సంఘంలో ఎత్తబడే గుంపులో ఉంటారు. లేకపోతే ప్రకటన 21:8 లాగా అవిశ్వాసం దేవుని రాజ్యానికి వెళ్ళరు, తిరిగి వారు దేవుని రాజ్యానికి వెళ్ళరు, విగ్రహారాధికులు, మాంత్రికులు, కుక్కలు వీళ్ళెవరు వెళ్ళరు. అలాంటి బోధంతా విని మరి యెషయా 56:10 ఉంది, మోగ కుక్కలని. వాళ్ళు ఏం చెప్పరు, అవేం క్రియలు చేయరాడు. దొంగడు వచ్చాడంటే నీ ఇంట్లోకి మొరగరాడు. నీ ఇంట్లోకి ఆ సింహం వచ్చినా, ఏ పాము వచ్చినా, ఏది వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా రారాడు. దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అంటే మరుగురాడు. మోహ కుక్కల్లా ఉంటారు దేవుని బిడ్డ. మొత్తం 24:48-50 చూస్తే ఆ విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా 56:10
12 వచనాలు చూస్తే అవి అటువంటి వారి దగ్గర పెరిగినప్పుడు అవన్నీ కూడా దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకొని మరి చెయ్యాలి. కాబట్టి మీరు అనుకున్న గడియలో ఇవన్నీ ఇలా సిద్ధపడితే దేవుడు ఎందుకు మనకు సిద్ధపడాలంటే మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండండి. మీరు కూడా సిద్ధంగా మనం ఎలా ఉండాలి? అనుకున్న గడియలో వస్తాడు. చావైనా అనుకున్న గడియలో వస్తుంది. దేవుడైనా రహస్య రాకడలోనైనా మనం ఎత్తబడాలి. సంఘము పెళ్లి కుమార్తె సంఘంలో చేర్చబడినప్పుడు దేవుడు ఎత్తబడే గుంపులో పెడతాడు. సేవకులతో సంఘముతో కలిసి మరి ఒకవేళ రాలేకపోయినా సరే కనీసం నెలకొకసారైనా వచ్చి సంఘముతో ఒక ప్రేమతో గడపడానికి, ఒక కృతజ్ఞత ప్రార్థన పెట్టుకోవడానికి, ఒక ఉపవాస ప్రార్థన పెట్టుకోవడానికి, మరి ఆ సమస్యల కోసం దేవునితో మాట్లాడుకోవడానికి దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. మత్తయి 24:44 ఉంది. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుకనే మీరు సిద్ధంగా ఉండండి అంటున్నాడు. దానికి రిఫరెన్స్ మత్తయి 24:27, అలాగే మత్తయి 24:42 రిఫరెన్స్ అవి. లూకా 12:40 ఆ మాటలు ఉన్నాయి. ఫిలిప్పి 4:5 యాకోబు 5:9, ప్రకటన 19:7, అలాగే మత్తయి 25:13, అలాగే మత్తయి 25:10 ఉన్నాయి. అనుకున్న గడియలో ఆయన వస్తాడని ఈ విషయాలని ఇప్పుడు చదివినవన్నీ ఒక్కొక్కటి చదవాలంటే టైం అయిపోతుంది. కాబట్టి అనుకున్న గడియలో ఆయన వస్తాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచే నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు అని అంటున్నాడు. బుద్ధిమంతుడైన దాసుడు ఏం చేస్తారు? మరి గొర్రెలకి ఏ మేత పెట్టాలి, ఏ గొర్రె ఏ జబ్బుతో ఉంది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అటువంటి మేత అనే వాక్యాన్ని పెడతాడంట. ఈ మోగ కుక్క ఏం చేస్తే అవి ఏమీ పెట్టవు. దండం పెట్టుకొని వెళ్ళిపోయామా ఆశీర్వదిస్తాను దీవిస్తాను అంటే మరుగు. ఆ కాపుర్లు మరుగురు అని ఉంది అక్కడ. మీరు క్లియర్గా చదువుకుంటే అక్కడ వివరంగా ఉన్నది. కాబట్టి మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కాబట్టి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు అని పౌలు గారు చెప్తున్నారు. అటువంటి పునాది మీద దేవుడు మనం కట్టాడు. కాబట్టి అది ఎఫెసీయులు 2:1 21-22 వచనాల్లో ఉంది. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ గల దేవ, అభిషేకుడ, నీ కృప గల నామములో, నీ మహిమ గల నామములో అయ్యా నా తండ్రి అపోస్తుల బోధన మమ్మల్ని కడుతున్నారయ్యా. కట్టేరు మేము నాయన నీకు ఇష్టంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. అంతవరకు సహించబడే రక్షణ పొందుకుంటాడని చెప్తున్నాం ప్రభా. ఆ ఓర్పును సహనము మాకు దయచేయండి అయ్యా. మంచి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. మీ స్తోత్రాలు. విలువ పెట్టి పొలబడిన సంఘాన్ని ప్రభు నాయన కాయడానికి నాయన అధ్యక్షత పదవిని మాకు ఇచ్చారే నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నాయన మాట వింటాం, మీకు లోపడతాం ప్రభా. వాక్యంలో ఉదక స్నానం చేసి మమ్మల్ని పరిశుద్ధపరిచిన దేవా అయ్యా తండ్రి నా తల్లి అనేకమైన బిడ్డలు ప్రభా నాయన అయ్యా బాధల్లో వేదల్లో దుఃఖంలో నీకు లోబడలేని పరిస్థితిలో ఉండి అయ్యా చేతులెత్తి ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించండి వేస్తున్నాము. నీ మహిమలోని బిడ్డలు నింపండి వేస్తున్నాము. నీకు లోబడే మనసును దయచేయండి వేస్తున్నాము అయ్యా. నీ ఆజ్ఞలు పాటించడమే నేను ప్రేమించమంటాం ప్రభా. నీ ఆజ్ఞలు పాటించడానికి 1000 తరాల వరకు దీవిస్తానంటాం ప్రభా. అట్టి దీవెన దయచేయండి. ఆటంకపరుచిన ప్రతి దురాత్మ శక్తులారా యేసునామములో వారి కుటుంబాల్లో నుంచి అయా వారి శరీరంలో నుంచి యేసునామములో లైవిపోవుగా, యేసునామములో కాలిపోవుగా. మహిమ గల దేవాన్ని మహిమతో నింపండి. మహిమైశ్వర్యములో అయ్యా వారు నింపిన తండ్రి నాయన ఈ రాజ్యానికి వారసుగా ప్రతి ఒక్కరిని మీరు చేర్చుకుంటున్నారు. సంఘంలో మీరు చేర్చుకొని నాయన మీరే మహిమ ఘనత ప్రభావం మీరు ఒకరే పొందుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం మరి సకలంలో పరిశుద్ధులకు ఇప్పుడు చేతులెత్తి ప్రభా మీ దగ్గర అయ్యా వాక్యం నూరంతలుగా ఫలింపు జరిగించిన ఈ బిడ్డలందరికీ కూడా నేను సదాకాలము తోడే మీరు నడిపించిన కాక. ఆమేన్. దేవుని వందనాలు. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.